Ganga Goy. Yeah, oi. Un eloto. Ganga Goy. Yeah, oi. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లంగర్ హౌస్ డెడ్ బాడీ డెత్ మిస్టరీ వీడింది. గోనె సంచిలో మృతదేహం అశోక్ గా పోలీసులు గుర్తించారు. మద్యానికి బానిసై మృతి చెందిన దివ్యాంగుడు అశోక్ మృతదేహాన్ని అన్నా చెల్లెళ్లు గోనె సంచితో తీసుకొచ్చి పడేసినట్లు గుర్తించారు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో అశోక్ మృతదేహాన్ని అన్న ముక్కలు ముక్కలుగా చేసి లంగర్ హౌస్ లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వెన్నెల, హైదరాబాద్ లంగర్ హౌస్ లో డెత్ మిస్టరీ అయితే వీడింది. పోలీసులు ఈ కేసును అయితే ఛేదించడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తిని 2 గోనె సంచుల్లో ముక్కలు ముక్కలుగా నరికి అక్కడ పడవేసిన సంఘటన ఆ స్థానికంగా కలకలం రేపిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొద్ది గంటల్లోనే దీని అయితే ఛేదించడం జరిగింది. అయితే ఆ హత్యకు కావాలని మనం ఏదైతే అన్నామో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అశోక్ గా అయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే అతడికి సొంత అన్నా చెల్లెలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ వ్యక్తి యొక్క అంత్యక్రియలకు డబ్బులు లేక మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి దాన్ని అయితే అక్కడ గోనె సంచిలో వేసి అక్కడ పడవేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ మృతులు ఎవరైతే ఉన్నారో అతనికి గతంలో డాన్ బాస్కో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అని కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అతడుకు మద్యానికి బానిస అయ్యాడని కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అయితే డాన్ బాస్కో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా అతనికి వైద్యులు ఇంకా అతను కోలుకోవడం చాలా కష్టమని కూడా చెప్పడంతో ఇక లాభం లేదని వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళమని కూడా చెప్పారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ తరుణంలో అతడు మరణించడం జరిగింది. అయితే మరణించిన తర్వాత దహన సంస్కారాలు చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కూడా వాళ్ళు ఒక ప్లాన్ అయితే వేయడం జరిగింది. అయితే అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి గోనె సంచుల్లో వేసి అక్కడ పడేశామని కూడా పోలీసులకు అయితే వాళ్ళైతే విచారణలో వెల్లడించడం జరిగింది. అయితే పోలీసులు వాళ్ళపై సెక్షన్ 302(201) అలా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే పోలీసులు అయితే కొద్ది గంటల్లో అయితే ఈ కేసును అయితే ఛేదించడం జరిగింది. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.